ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడి అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు రండి, దేవుని వాక్యం వినండి, దేవుని దీవెనలు పొందండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు, కానీ మనము వినటానికి సిద్ధంగా ఉన్నామా? అందుకే ప్రభు అధికముగా మాట్లాడిన మాటల్లో ఒక మాట ఏమన్నాడంటే, చెవులు ఉన్నవారు వినుగాక. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. చెవులు ఎవరికి ఉండవు? అందరికీ ఉంటాయి. ఎవరికి వినబడవు? అందరికీ వినబడతాయి. కానీ దేవుని వాక్యము మామూలుగా విని గ్రహించుకునేవి కావు. దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే ముందు మన హృదయంలో ఉన్న దేవునికి మనకి అడ్డుగా ఉన్న ఆ పాపము తొలగిపోవాలి, ఆ తిరుగుబాటు స్వభావం తొలగిపోవాలి. దేవుడు మనతో మాట్లాడాలని ఆశించినప్పుడు మనము ఆయన మాట మనం విని దాని ప్రకారం మన ప్రవక్తని మార్చుకుంటామంటేనే ప్రభు మాట్లాడతాడండి, లేకపోతే మాట్లాడు. చాలాసార్లు మనం అడుగుతుంటాం కదండి, ప్రభు నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి? దేవుని చిత్తం మనం చేస్తానంటేనే దేవుడు ఏమంటే ఆ విధేయతను మనం చూపించినప్పుడే ఖచ్చితంగా నా కుమార్తె నా చిత్తం చేస్తానంటే దేవుడు మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడండి. మరి ఈరోజు దేవుని వాక్యం వింటానికి సిద్ధంగా ఉన్నారా? లెట్స్ గో బ్యాక్ టు ద ఉపమానములు. బైబిల్లో ఉన్న ఉపమానం మనం చూస్తున్నాం. ఇంచుమించు ఇప్పటికి 44 ఉపమానములు ముగించామండి. ఈరోజు 45వ ఉపమానం. మరి దేవుని మహాకృప బట్టి ఎంతో నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. సామాన్యమైన నన్ను కోరుకుని తన వాక్యమును ఉపదేశిస్తానికి ఒక్కొక్క ఉపమానములు మర్మములు, ఆయన ఉద్దేశములు, ఆయన తలంపులు గ్రహించుకుంటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం విందామా? దయచేసి రండి, చివరి వరకు కూర్చోండి. దేవుని దీవెనలు, దేవుని కనికరమును, కృపను మీరు పొందండి. మరి వాక్యం వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాం నాయన. ఏ పాటి వాడమయ్యా, అయోగ్యమైన వారిని, ఎంత పవిత్రమైన వాడివయ్యా నువ్వు. మేము ఎంత నీచులమి, దుర్మార్గులమి, కానీ నువ్వు మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నావయ్యా. ఈ రాత్రి సమయంలో నీ విస్తారమైన ప్రేమను, నీ విస్తారమైన కనికరతను, నువ్వు ఇచ్చిన ధన్యతను మేము గ్రహించుకుని మా జీవితంలో ఈ సమయం నీకు అంకితం చేస్తున్నామయ్యా. మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా. నీలో నాయన ఉన్న ప్రేమను మేము గ్రహించుకొని మాలో ఉన్న అవిధేయతలు, మాలో ఉన్న లోపములు నీ సిలువ రక్తముతో మమ్మల్ని మేము కడుక్కొని బాగు చేసుకుని నీ మాటలు మేము పొక్కిషముల వల్ల దాచిపెట్టుకుని దాని ప్రకారం లోబడి మేము జీవించే కృపను మాకు దయచేయ్యా. తండ్రి, నువ్వు మా గురించి ఎరిగిన వాడివి. మేము మట్టి మాత్రమే అని, మాట ఇచ్చి తప్పేవారమని, ఆశ ఉన్నప్పటికీ ఆశను నెరవేర్చలేని వారం, స్థిరత్వము లేని వారమని తండ్రి మమ్మల్ని స్థిరపరచయ్యా. ఈరోజు మమ్మల్ని బలపరచయ్యా. నిలకడైన స్థిరమైన విశ్వాసము మాకు దయచి ఈరోజు నన్ను నేను సిలువ చాటు మరుగుపరుచిన ఆయన దేవా, అయోగ్యని కేవలం నీ కృప ద్వారంగానే ఈరోజు నేను నిలబడటానికి నువ్వు ఇచ్చిన కనికరతను దయబట్టి వందనములయ్యా. ఇతరులకు బోధించి నేను భ్రష్టుని అయిపోకుండా నన్ను సులువు వేసుకుంటున్నాను అని పౌలు చెప్పినట్లు ప్రభా అయ్యా, నీ ఇతరులు బోధించి నేను కూడా ఆ బోధ ప్రకారము నీ వాక్య ప్రకారం జీవించే కృపను నాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మత్తయి సువార్తలో ఒక ఉపమానం మనం చూస్తున్నామండి. మరి ఆల్రెడీ ఇప్పటికే చెప్పినట్లు 44 ఉపమానములు మనం చూసాము. 45వ ఉపమానం మనం చూద్దాం. మరి మత్తయి 13వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చదువుదామా? మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకు పోని ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినంతయు అమ్మి దానిని కొనును. ఏమండి, ఇక్కడ పరలోక రాజ్యము ఎలాగుంటది అనే గురించి ప్రభు చెప్తున్నాడు. ముత్యం గురించి చెప్తలేదు, బంగారం గురించి చెప్తలేదు, ఈ లోకములో ఎలా మనం ముత్యములు సంపాదించి కోటీశ్వర్లు అయిపోవాలని గురించి చెప్తలేదండి.
పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? ఏమండి, చాలామంది అనుకుంటున్నాం మనం ఈ లోకమే సర్వము. ఈరోజు ప్రతి ఒక్కరు వివాహమైన లేకపోతే పిల్లలున్న ప్రతి ఒక్కరు ఆశ ఏంటి తెలుసా? ఎందుకు వివాహం వరకు వివాహం కాకపోయినా ప్రతి ఒక్క తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పే సలహా ఏంటి తెలుసా? ఒక ఇల్లు కొనుక్కోయ్యా. ఏమండి, ఉద్యోగం ఉన్నా లేకపోయినా నువ్వు పడి ఉంటావు. ఏమండి, పడి ఉంటానికి మనం ఏమైనా కుక్క పిల్లలమా? ఏమండి, లేకపోతే వస్తువులుమా? ఇల్లు కొనుక్కో, అది నీకు క్షేమము. రూపాయి వెనక్కి వేసుకుని ఒక స్థలం కొనుక్కో, అది నీకు ఒక సెక్యూర్గా ఉంటావు అని సలహాలు మనకి మన పెద్దవారు మనకు చెప్తుంటారు. కానీ ఈ లోకములో ఇంటి సంగతి పక్కన పెట్టండి, పరలోకములో ఇంటి సంగతి నేను చెప్తున్నాను మీకు. ఈ లోకములో ఇల్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ అద్దిల్లైనా సొంత ఇల్లైనా పర్వాలేదు, కానీ పరలోకములో నీకు కాలు పెట్టుకోవడానికి స్థలం ఉందా? ఏంటన్నా ఎప్పుడు చూసినా పరలోకం అంటావు, భూలోకం గురించి చెప్పన్నా. ఏమండి, 100 రూపాయలు ఎలా 10,000 చేయాలో చెప్పు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినట్లు నా దగ్గర ఉన్న 5,000 50 లక్షలుగా చేయాలని చెప్పు అని మీరు అనుకుంటున్నారా? క్షమించండి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఒక విషయాన్ని బోధిస్తుంది. ఏంటి ఆ విషయము? ఈ లోకము తాత్కాలికమైనది, ఈ లోకము నిరంతరమైనది కాదు, శాశ్వతమైనది దేవుని రాజ్యము. చూడండి, ఈ సంగతి మనం మర్చిపోతుంటాం. మనము మరచి మరలా మర్చిపోతాం. అందుకే మీకు మరలా చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు శిష్యులు యేసు ప్రభుతో 3.5 సంవత్సరములు వెంబడించాక యేసు ప్రభు అంటున్నాడు, నేను సిలువేయబడతాను, సిలువేయబడ్డాక నేను పునరుద్ధరణ అవుతాను, నేను తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆ శిష్యులందరూ కృంగిపోయారు. అయ్యో యేసయ్యా, నిన్ను నమ్ముకొని మా దోణులు విడిచిపెట్టామే, నిన్ను నమ్ముకొని మా వ్యాపారం వదిలిపెట్టామే, నిన్ను నమ్ముకొని నా కుటుంబాలు వదిలేసామే అని వారు కృంగిపోయినప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏమిటో చూడండి ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. మీ బైబిల్ చూడండి దయచేసి. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములను లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము స్థిరపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును స్థిరపరిచిన ఎడల నేనుండు స్థలముల్లో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఏమన్నాడండి ప్రభు? కంగారు పడద్దు పేతురు, కంగారు పడద్దు అంద్రేయ, కంగారు బతులోము, కంగారు పడద్దు తోమా, కంగారు పడద్దయ్యా యోహాను. ఇదిగో నువ్వు నా యందు విశ్వాసముంచు, దేవుని యందు తండ్రి యందు విశ్వాసముంచు, నేను వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధపరుస్తాను. శిష్యులు పాపం బాధపడిపోతున్నారు. ఇల్లు లేవు ప్రభా, మందిరాలు లేవు ప్రభా, ఇన్కమ్ లేదు ప్రభా, ఎలా సేవ చేయాలి ప్రభా, ఎలా బ్రతకాలి ప్రభా, నువ్వు వెళ్ళిపోతే ఎలా ప్రభా, మాకు నువ్వు ఉంటే ఒకే పండగ మాకు. ఏమండి, నువ్వు ఉంటే కడుపు నిండుతుంది, జోబు నిండుతుంది ప్రభా, నువ్వు ఉంటే ఒకే సంతోషం అయ్యాను. కానీ నువ్వు వెళ్ళిపోతానంటున్నావు అయ్యా, మాకు ఏంటి దిక్కు ఈ లోకంలో అని నిరాశతో ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నేను వెళ్ళి నేను మీకోసము స్థలము సిద్ధపరుస్తున్నాను. ఇక్కడ ఈ ఉపమానంలో మనం చూసినప్పుడు 45వ వచనప్పుడు పరలోక రాజ్యం ఎలాగుంటుందంటే, ఏమండి, మర్చెంట్ అంటే తెలుగులో ఏమో చదవరా సార్ మాట? పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఈ వర్తకుడు అనే మాటని మీ చాలా చెప్పాలంటే మనం ఈరోజు డైమండ్ మర్చెంట్స్ అంటామండి. మరి మన దేశంలో ముఖ్యంగా గుజరాత్ అనే స్టేట్లో అధికంగా డైమండ్స్ని వారు మరి నాకు ఎలా చేస్తారో తెలియదు, కానీ వారు ఎక్కువ మంది డైమండ్ మర్చెంట్స్ ఆ ప్రాంతంలో ఉంటారనేది నేను న్యూస్ పేపర్లో చదివాను. ఏమంటే ఆ డైమండ్ మర్చెంట్స్ కొన్ని డైమండ్స్ అన్ని కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి, కొన్ని లక్షల రూపాయలు ఉంటాయి. మరి ఎలా చెప్తారో నాకు అంత అవగాహన లేదు, కానీ అది ఎంతో విలువైనది. ఒక ఆయన అన్నాడు, ఒక డైమండ్ అమ్మితే
అది జీవితాంతానికి కావాల్సిన ధనమును సంపాదించినట్టేనండి అన్నాడు. ఏమండి, నిజంగా అంత వేల కోట్ల రూపాయలు డైమండ్స్ ఈరోజు మనుషులు దాన్ని తయారు చేసి అమ్ముతున్నారు. ఏమంటే వాడిని ఏమంటున్నాం? మర్చెంట్. తెలుగులో ఏమంటున్నాం? వర్తకుడు. ఏమంటే ఈ వర్తకుడు ఏంటి వెతుకుతున్నాడు? ముత్యముల కోసం వెతుకుతున్నాడు. ఈ ముత్యాలు ఎక్కడుంటాయి తెలుసా అండి? ఈ సముద్రంలో ఉంటాయి. ఆ రోజు గలిలయ ప్రాంతంలో కూడా ఇది చాలా విలువైనవి. డైమండ్ అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం, కానీ ఆ రోజుల్లో ప్రభు ఉన్న సమయంలో ముత్యములే విలువైనవి. ఎందుకంటే బంగారము, ఇత్తడి లేకపోతే సిల్వర్ ఒక కాయిన్స్లో ఉంటుంది, చీప్, అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు అది. కానీ ముత్యములు అనేవి చాలా విలువైనవి, చాలా రేర్. మరి ఈరోజు మనకి అది ఎలా పట్టాలో ఇంత ఈ చేపలు పట్టే మంచి జ్ఞానము వారి కలిగింది కాబట్టి అవి దొరుకుతున్నాయి. మరి కొన్ని ఏమో ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి, కొన్ని ఏమో ఒరిజినల్ వస్తున్నాయి. కానీ మీరు బాగా గమనించినట్లయితే ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో కూడా ఐగుప్తి ఆ సివిలైజేషన్లో రాజులు కానీ రాణిలు కానీ వారు వేసుకునే ఆ నగలు ముత్యములతో ఉంటాయి అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, రోమా చక్రవర్తి వారు కూడా ముత్యములు వేసుకుంటారు. అంతా ఎందుకు? మన రీసెంట్గా చనిపోయారే, వారి పేరేంటంటే క్వీన్ ఎలిజబెత్ గారు, వారు కూడా ముత్యములతో అలంకరణ చేసుకుంటాం అనేది మనం చూడగలుగుతున్నాం. ఈ ముత్యములు చాలా విలువైనవి అండి. ఎందుకంటే ఇది న్యాచురల్గా వచ్చేవి. ఈ అంత సులువుగా దొరికేవి కావు. ఏమండి, ఆ రోజుల్లో ఆ చేపలు పట్టే జాలర్లు ప్రతి ఒక్కడు ఆశ ఏంటంటే ఈ ముత్యము దొరకాలి అనే ఆశ పడేవారు. వారు ఆతృత పడేవారు, నాకు ఈ దొరకాలి, ఈ అమ్ముకుంటే మా కష్టాలన్నీ తీరిపోతాయి అని ప్రతి ఒక్కరూ ఆశించువారు. కానీ ఏం చేస్తున్నాడు ఇతను ఒక ముత్యము కోసము వెతుకుతున్నాడు. ఇక్కడ ఒక మంచి పాయింట్ మనం గమనించాలి. చూడండి, ఇక్కడ చాలామంది వారు ముత్యములను వెతుకుతున్నారు. కొంతమంది ఏం వెతుకుతున్నారు? ముత్యములు వెతుకుతున్నారు. కొంతమంది ఏం వెతుకుతున్నారు? లోకాన్ని వెతుకుతున్నారు. కొంతమంది ఏం వెతుకుతున్నారు? సెల్ ఫోన్లో ఉన్న పాపం వెతుకుతున్నారు. కొంతమంది ఏం వెతుకుతున్నారు? ఉద్యోగాలు వెతుకుతున్నారు. కొంతమంది ఏం వెతుకుతున్నారు? లోకములో ఉన్న డబ్బును వెతుకుతున్నారు, చదువులు వెతుకుతున్నారు, మనుషులు వెతుకుతున్నారు, స్థలాలు వెతుకుతున్నారు. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే ముత్యము అని వాడబడింది. ఎందుకంటే మీరు చూసినట్టు బైబిల్లో చదివినట్లయితే ముత్యము ఆత్మీయ అర్థం ఏంటంటే ఇది జ్ఞానము, పరిశుద్ధత, సత్యం. ఏమండి? విజ్డమ్, హోలీనెస్ అండ్ ట్రూత్. ముత్యములో ఉన్న ఒక విశేషత మనం చూసిన తెలుపుగా ఉంటుంది, అది దగదగా మెరుస్తుంది, అది ఒక జెన్యున్గా ఉంటుంది. ఏమంటే అంత ఈజీగా అంత సులువుగా ఈ రోజుల్లాగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేరు ఎవరు. అది ఎంతో విలువైన వాటిగా ఆ రోజుల్లో ప్రభు ఉన్న రోజుల్లో దాన్ని వారు ఏమైనా ఎంచేవారు. ఈ జ్ఞానము, పరిశుద్ధత, సత్యం. ఈరోజు ఎంతమంది ఈ మూడింటిని వెతుకుతున్నారు? జ్ఞానము, పరిశుద్ధత, సత్యం. మనం ఏం వెతుకుతున్నాం చెప్పండి? సెల్ ఫోన్లో పరిశుద్ధత అని వెతుకుతున్నామా? న్యూస్ వెతుకుతున్నామా? పాపమును వెతుకుతున్నామా? సినిమాలు వెతుకుతున్నామా? లేకపోతే కుళ్ళిన జోక్స్ వెతుకుతున్నామా? లేకపోతే అపవిత్రమైన వెతుకుతున్నామా? లేకపోతే క్రీస్తు బోధించిన పరిశుద్ధతను వెతుకుతున్నామా? జ్ఞానమును వెతుకుతున్నామా? జ్ఞానం. ఏమండి, ఏంటి జ్ఞానం? జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం పవిత్రమైనది, కుయుక్తి జ్ఞానం కాదండి, తంత్రబుద్ధి జ్ఞానం కాదండి. ఎదుటివాడు హృదయములో ఉన్న ఆలోచనలు గ్రహించుకుని, వాడు మనసులో ఉన్న కోరికలను గ్రహించుకొని దాని ప్రకారము ఏమండి ఆ దుష్కార్యము నుంచి నువ్వు దూరపరుచుకుంటే జ్ఞానం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటామే జ్ఞానానికి మూలము. అంటే ఏంటి? పాపమును ద్వేషిస్తామే, పాపమును అసహించుకుంటామే. మూడవది సత్యం. సత్యమును మాట్లాడాలి, సత్యమును జీవించాలి, సత్యమును పలకాలి, సత్యమును కలిగి ఉండాలి. సత్యం అనేది ఎంతో ఒక ముఖ్యమైన క్రైస్తవుడికి ఉన్న వేరు అని చెప్పచ్చు. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తివైతే, రక్షించబడిన వాడు అయితే, నీలో సత్యము లేకపోతే నీ రక్షణ యథార్థమైనది కాదు.
సత్యం. క్రీస్తు అనే విత్తనం మనలో వెత్తబడినప్పుడు ఆయన ఎలాగ సత్యం మాట్లాడాడు, పరిశుద్ధంగా జీవించాడు, జ్ఞానముతో. ప్రభు చూడండి, యేసు ప్రభుని వారు ఎన్ని ప్రశ్నలు వేశారో అక్కడ పరిచయాలు, శాస్త్రులు, అన్ని పరిచయాలకి ప్రభు అన్ని ప్రశ్నలకి ప్రభు చక్కగా ఆత్మీయమైన అర్థాన్ని వారికి బోధించాడండి. ఈ ముత్యము ఎక్కడ కనుగొంటాం? ఈ ముత్యము ఎక్కడ ఉంటుంది మనకి? చూడండి, మొదటిగా జ్ఞానము గురించి మనం చూద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుతారా? యోబు 28వ అధ్యాయము 15వ వచనం. సువర్ణము ఒకసారి ఉండండి. యోబు 28:15. చదవండి. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకే రెండు తోచరాదు. అది ఒఫీరు బంగారంకైనను విలువగల గోధుమకైనను నీలంకైనా కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికైనను దాంతో సాటి కావు. ప్రశస్తమైన బంగారము నగలకు ప్రతిగా ఇది ఇయ్యబడదు. పగడము గల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు. జ్ఞాన సంపాద్యము టెంపుల కన్నా కోరదగినది. చదవండి. కృషు దేశము పుష్పరాగం దాని సాటి కాదు. శుద్ధు సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లే ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరికి స్థలం ఎక్కడ? ఎంత చక్కగా యోబు మాట్లాడుతున్నాడండి. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చును? వివేచన ఎక్కడి నుంచి వచ్చును? ఎంత ప్యూర్ బంగారంతో కూడా ఈ జ్ఞానం కొనుక్కోలేవు. ఈరోజు చూడండి, పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అమ్మాయి తెల్లగా ఉందా? తెల్లగా ఉంది. అమ్మాయి కట్టం చేస్తుందా? ఓకే. అమ్మాయి కులం ఓకేనా? చదువు ఉందా? ఓకే. చేసుకుంటారు. 3 నెలలే ఆ కాపురం. ఎందుకంటే అమ్మాయి అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానము లేదు. బైబిల్లో మాట రాయబడింది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాలు ఇల్లు ఊడబడకును. పురుషులు కూడా అంతే. అబ్బాయి జీతం ₹1,00,000, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో ఉంటాడు. ఏమంటే చేసేసుకుంటారు. చేసేసుకున్నాక అయ్యో తను తాగుబోతూ తిరిగిపోతూ హింసిస్తున్నాడు. ఒక ఆమె నిందయ్యా ఆయన సిగరెట్ కాల్చి ఆ సిగరెట్ని చేతుల మీద పెట్టి చేస్తాడయ్యా, నవ్వుతుంటాడయ్యా. అంత భయంకరం అండి. బైబిల్లో రాయబడింది, నీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానముతో ప్రవర్తించు. స్త్రీలకు మాత్రం కాదు, పురుషులకు కూడా కావాలి. ఈ జ్ఞానం ఎక్కడ కనుక్కుంటాం? ఈ జ్ఞానం ఎవరు ఇవ్వగలడు? ఏమంటే పుస్తకాల జ్ఞానం ఉందా? పుస్తకాల జ్ఞానం ఉంటే చదువుకున్న వాళ్ళందరూ తాగుడులకు అలవాటు అవుతామేంటండి? భార్య ఉండగా ఇంట్లో ఇంకొక ఆమెతో ఆ వ్యసనాలు చేస్తామేంటండి? చెడు వ్యసనాలు కలిగి ఉంటాం ఏంటంటే? దుర్మార్గమైన కార్యాలు చేస్తాం. చదువుకున్న వాళ్ళు చూడండి, లంచం తీసుకుంటే తప్పు కదా, లంచాలు తీసుకుంటాం ఏంటండి? జ్ఞానము ఉన్నవాడు, జ్ఞానం కలిగి ఉన్నవాడు పాపము చేయడు, పవిత్రంగా జీవిస్తాడు. అది యేసు దగ్గరే ఉంటుంది. యేసు ప్రభు ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఏమండి? ఆయన గొప్ప జ్ఞానం కలిగి ఉన్నవాడు, మిక్కిలి జ్ఞానం కలిగి ఉన్నవాడు. ఆయనలో జ్ఞానము, వివేచన, సర్వసంపదలు ఉన్నాయి. సొలొమోను దేవుని జ్ఞానం అడిగాడు కానీ తనకి ఇవ్వబడిన జ్ఞానముతో ఏం చేశాడు చెప్పండి? దేవుని మందిరమును కట్టాడు. లోకములో ఉన్న వేరే మందిరాలు కూడా కట్టాడన్నట్టు మనం చూడగలుగుతున్నాం. తన 1000 మంది భార్యలు మేనేజ్ చేసుకుంటానికి జ్ఞానం ఉపయోగించాడు. ఎవడు 1000 మంది చేసుకుంటాడు? అసలు ఎంత కామముతో ఉన్న వ్యక్తి అయితే తను 1000 మందిని చేసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. దేవుడి ఇచ్చే జ్ఞానము శరీర సంబంధమైన జ్ఞానము కాదు. దేవుడి ఇచ్చిన జ్ఞానము దైవికమైనది. ఇట్ ఈస్ అ ప్యూర్. జ్ఞానముతో పాటు పరిశుద్ధత ఉంటుంది. నేను పాపకార్యాలు చేయను, నేను దుర్మార్గమైన కార్యములు చేయను, నేను దుర్మార్గమైన పాపము దూరముగా ఉంటాను. ఎందుకంటే నా దేవుడు నాకు జ్ఞానంనిచ్చాడు. పాపము చేయువాడు మరణిస్తాడని. యోసేపుని చూస్తున్నాం. యోసేపు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. హి వాస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, గాడ్ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనే పదముని మొదటిసారి మన బైబిల్లో చూస్తున్నాం. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అంటాడు ఫరో.
ఈ యోసేపుని చూడండి, ఆ 44 తన పాపం చేయనప్పుడు ఏమంటాడు తెలుసా? ఇంత ఘోరమైన పాపము నా దేవుని ఎదుట నేను ఎలాగ చేయగలను? దేవుడు నన్ను చూస్తున్నాడనే జ్ఞానము. ఈ పాపము చేస్తాం వల్ల నేను దేవుడిచ్చిన దీవెనను, దేవుడిచ్చిన ఘనతను, దేవుడిచ్చిన గౌరవాన్ని, దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాలను నేను పోగొట్టుకుంటాను. ఆ నిమిషం మాత్రం సంతోషం ఒక లోబడి ఉంటే యోసేపు ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. యోసేపు ఫలించిన మొక్క ఉండేవాడు కాదు. యోసేపు తన హృదయముని కాపాడుకున్నాడు. జ్ఞానము. ఇంకొకటి బైబిల్లో మనం చూసినట్లయితే మత్తయి 13వ వచనములో జ్ఞానము. రెండోది పరిశుద్ధత. చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్రైస్తవుడిగా నీ ఆలోచనలు చూడండి, దేవుడు మన క్రియల్లో మాత్రం ఆయన పరిశుద్ధత ఎదురు చూస్తలే, మన ఆలోచనలు. ఇది ఎంత కష్టం కదండి ఇది. ఎదుటి వ్యక్తిని ద్వేషించే ఆలోచనలు, అసూయపడే ఆలోచనలు, కామ ఆలోచనలు, పొరుగువారి ఆశించే ఆలోచనలు, ఇతరుల్ని పోల్చుకునే ఆలోచనలు, ఈ ఆలోచనలు సిలువేయాలి. ఈ ఆలోచనలు మనము యేసు రక్తముతో కడగబడాలి. ఈవెన్ ఆలోచనలు కూడా దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు మన క్రియలు చూసేవాడు కాదు, మనుషులు మన క్రియలు చూస్తారు. మనుష్యులు మన వేషభాషలు చూస్తారు, మన మాటలు చూస్తారు. కానీ దేవుడు మన హృదయం అంతరములో ఉన్న ఆలోచనలు చూస్తాడు. నీ ఆలోచనలు సరిగా ఉన్నాయా? మీరు చాలామంది మనుషుల ముందు ఎంత మంచివారో అనిపించుకుంటారండి. అబ్బా ఈయన చాలా మంచివాడండి. కానీ వారి వ్యక్తిగత జీవితంలో వారి ఆలోచనలు కుళ్ళిన వాటిగా, వాసన, పాపముతో నిండి ఉండి చూడగలరు. మూడవది సత్యం, ద ట్రూత్. చాలామంది సత్యమును మాట్లాడతాం కాదు, కానీ సత్యము జీవము. నీ లైఫ్, నీ జీవితం స్టేజ్ ముందు ఒకటి, స్టేజ్ వెనకాల ఒకటి. మనుషుల ముందు ఒకటి, మనుషులు వెనకాల ఒకటి. ప్రజల ముందు ఒకలాగా, ఇతరుల ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా. ఒకసారి భార్య భర్తలు గొడవ వేసుకున్నారు, కొట్టుకుంటారు. టింగ్ టాంగ్ కాలింగ్ మిల్క్ కొట్టినండి. ఏమండి చుట్టుపక్కల వచ్చి ఏమి అంటే వెంటనే ఇల్లంతా సర్దేసి తల్లని దువ్వేసుకుని ఏం లేదండి మేము జస్ట్ టీవీ సౌండ్ పెట్టామండి, టౌన్ సౌండ్లో ఫైటింగ్ వచ్చింది అంతేనండి, ఏమీ లేదండి. ఓబో మేము చాలా ప్రార్థన చేసుకున్నాం, పొద్దుట ప్రార్థన చేసుకున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాం, మేము అసలు అరుచుకోమండి, కేకలు వేసుకోమండి, మేము చాలా మంచోళ్ళం అండి. సత్యము లేదు. పైనేమో మీరు వెళ్ళిపోతున్నారా, అయ్యో మీరు వెళ్ళిపోతే ఎంతో బాధ ఉంటుంది. అమ్మాయ పేడ వదిలిపోయింది, పోండి. రండి 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 ఇంటికి ఎవరైనా ఈ టైంకి వచ్చారా, పర్లేదు, మీరు వేడివేడిగా అన్నం తింటారా, ఇప్పుడు వచ్చింది నా ప్రాణం చేస్తానికి అని మనసులో అనుకుంటా. ఏమంటే సత్యమైన ఆలోచనలు లేవు. కుయుక్తితో, తంత్రముతో దేవుడిని ఆలోచనలు చూసు. సత్యం ఉందా? యథార్థత నీలో ఉందా? చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఈ ముత్యము కోసం ఏం చేస్తున్నాడు? కనుగొన్నాడు. ఈ ఫౌండ్ ఇట్. యేసులో మనం కనుగొన్నాం. యేసులో ఉన్న పవిత్రత, యేసులో ఉన్న పరిశుద్ధత, యేసులో ఉన్న ప్రేమ, యేసులో ఉన్న ఆ దయగలిగిన మనస్సు, యేసులో ఉన్న క్షమించే మనస్సు, యేసులో ఉన్న జ్ఞానము, తెలివి, సర్వ సంపదల్ని, నిత్యం జీవముని, పరలోకముని, పాప క్షమాపణని, సత్యమని మనం కనుగొన్నాక ఏం చేస్తున్నాం చెప్పండి? బాగుంది, వింటాను, బాగుంది, ఓకే దేవా నువ్వు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటా, మళ్ళీ ఆదివారం వస్తా, మళ్ళీ ఒక 2 పాటలు పాడతా, 2 చేతులు ఎత్తుతా, మళ్ళీ వాక్యం తలాడిస్తా, మళ్ళీ వెళ్ళిపోతాను. ఏమండి అంతే. దేవుడు నువ్వు అక్కడే ఉండు ప్రభా, నేను ఇక్కడే ఉంటా. ఏమన్నా ఒక ఆయన అన్నాడు, నేను ఎక్కువ రిలీజియస్ కాదండి, సండే వెళ్ళి ఇట్లా దేవుడికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చేస్తానంటాడు. ఆ సులువుని చూసి ఇలా అంటాడంట, ఇలాగ అనేసి దేవ మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళాను. ఆ నోటితోనే దేవుడు ముద్దు పెడతాడు, ఆ నోటితోనే సారే తాగుతాడు, ఆ నోటితోనే బూదు మాటలు మాట్లాడతాడు, దేవా ఇదిగో నువ్వు అంటే నా సమస్తం అంటాడు. ఏమండి ఈరోజు అలాగే ఉన్నాం చాలామంది. ముత్యమును కనుగొన్నాక ఏం చేశాడు? అబ్బా వెరీ గుడ్ అని ఒక ఫోటో తీసుకుని, సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోయాడా? కాదు, ఏం చేశాడు చూడండి. అతను వెళ్ళి
పోయి తనకు కలిగినంతయు అమ్మి దానిని కొనుక్కున్నాడంట. అంటే కొనుక్కుంటాం అంటే ఏంటి? తనకు ఉన్నదంతా అమ్మి కొనుక్కుంటాం ఏంటంటే ఏమంటే కొనుక్కుంటాం అంటే ఏంటంటే ఈరోజు మనం అన్ని డబ్బులతో లెక్కలేస్తున్నాం. పాత రోజుల్లో మీరు బియ్యం కొనుక్కోవాలన్నా, ఉల్లిపాయలు కొనుక్కోవాలన్నా, ఏమంటే ఏదైనా కొనుక్కోవాలనుకోండి, మాకు బాగా గుర్తుంది. మా అమ్మమ్మతో పాటు నేను కొన్నిసార్లు సంతకి తీసుకెళ్తుంటారు నన్ను చిన్నప్పుడు. ఆ అమ్మమ్మ వెళ్తున్నప్పుడు మోటార్లో బియ్యం తీసుకెళ్ళేది. అమ్మమ్మ ఏంటమ్మా బియ్యం తీసుకెళ్తున్నాడు? బియ్యం కొనుక్కుంటాం. లేదయ్యా, అక్కడ ఒక చిన్న గ్లాసు పెడతాడు, ఆ ఉల్లిపాయలు తీసుకున్నాడు అక్కడ బియ్యం పోయాలన్నమాట. ఆ బియ్యం పోయాలి. ఏమండి ఈ రోజుల్లాగా రూపాయలు ఎక్కడ ఉండే, గూగుల్ పేలు ఎక్కడ ఉండే, ఫోన్పేలు ఎక్కడ ఉండే? ఏమంటే ఆ సంతలో అన్ని బియ్యంతో కొనుక్కునేవారు. అలాగా తను యేసు ప్రభు రక్షణ ఉచితమే, రక్షణ ఖచ్చితంగా మనం కొనుక్కోమ ఉచితమే. కానీ యేసు ప్రభు కోసం చివరి వరకు జీవించాలనేది ఉచితం కాదండి. ఎవడైనాను నన్ను వెంబడించుకొని అలా తన్ను తాను ఉపేక్షించుకొని, ఈరోజు మనం ఉపేక్షించుకోవడం చాలా కష్టం. ఎవడన్నా మన గురించి ఏమన్నా ఒక ఆయన అన్నాడు, నేను ఎంత మంచోన్నో మీకు తెలుసా అంటే, నిజంగా నాకు తెలియదు అన్నాను. మా భార్యని అడిగని చెప్తా, ఏమ్మా మంచి ఆయన అంటుంది. అప్పుడే అర్థమైపోయింది ఎంత మంచోడు, అందరిని భయపడి పెట్టాడు అన్నమాట. ఏమంటే నేను మంచోడిని ఒక ఆయన నేను ఎవ్వడు నా జోలికి రాకపోతే నా అలాంటి మంచోడు ఎవరు లేరంట. వస్తే నా జోలికి వస్తే మాత్రం అంతే, వాడు అంత చూస్తాను. అబ్బో, ఎవడైనాను నన్ను వెంబడించి గోడిని ఎట్లా తన్ను తాను ఉపేక్షించుకుని, చాలా కష్టం అండి అది, చాలా కష్టం. నిన్ను నువ్వు ద్వేషించుకోవాలి, నిన్ను అసహించుకోవాలి. ఏమంటే యేసుప్రభు అంతటితో ఆపాడా? అయ్యో, నా నిమిత్తం తన భార్యనైనను, పిల్లలనైనను, అక్కనైనను, చెల్లినైనను, తమ్మునైనను, అన్ననైనను, సహోదరైనను ద్వేషించాలి. హేట్ అంటే దేవుడు ఒకవైపు, నాన్న ఒకవైపు, దేవుడు ఒకవైపు, కన్న తల్లి ఒకవైపు, దేవుడు ఒకవైపు, నీ భార్య ఒకవైపు, దేవుడు ఒకవైపు, నీ బిడ్డలు ఒకవైపు, దేవుడు ఒకవైపు. నువ్వు ఏ ప్రిఫరెన్స్? దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నా నీతిని, నా రాజ్యముని ఏమంటే ఆయన వెంబడించాలన్నప్పుడు మనం సులువు వేసుకోవాలి, మనం సులువు వేయబడాలి. ఏమంటే తనకు ఉన్నదంతా నష్టపోయాడు. సులువు వేసినోడు ఇష్టం వచ్చినట్లు చేయగలడు, డ్యాన్స్ చేయగలడా, ఫ్రెండ్స్తో పాటు తిరగగలడా? సులువు ఉందండి, సులువు మోస్తున్నావు. సులువుకి వెళ్ళినాడు, సులువు ఎత్తాడంటే వాడు అయిపోయిందని అర్థం. వాడికి జీవితం ఇంకా చచ్చిపోయాడు రావాడు, ఈ సాయంకాలం వేసేస్తారు రా, అయిపోయింది రాడు. అంతే, నువ్వు ఈ లోకానికి చచ్చిన కుక్కవే. అంతే, నువ్వు చచ్చిపోయిన వాడివి, నువ్వు సిలువేయబడిన వాడిని అయినప్పుడు, నువ్వు సిలువను మోసినప్పుడు నీకు అవమానము, నిందలు, దూషణలు. కానీ క్రీస్తు నిమిత్తము నువ్వు సిలువేయబడినప్పుడు, క్రీస్తు నిమిత్తము నువ్వు నష్టపోయినప్పుడు, క్రీస్తు నిమిత్తము ఈ లోకములు నువ్వు సమస్తమని కోల్పోయినప్పుడు, నువ్వు ఈ లోకములు పరలోకములు సంపాదించుకుంటావు. ఏం సంపాదించుకుంటామండి చెప్పండి? ఈరోజు మనుషులు ఎంత సంపాదన ఉన్నా సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. పిచ్చోళ్ళు అని చెప్పచ్చు. మన ఎవరో ఒక ఆయన, నాకు పేరు సరిగా రాలేదు, ఆయన పేరు ఏదో, టాటాకు ఒకప్పుడు ఒక CEO ఆయన ఏదో కొన్ని కోట్ల రూపాయల, చిన్న వయసే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కార్లు వెళ్తుంటే, అది బెంజ్ కార్లు వెళ్తుంటే, 2 కోట్ల రూపాయల కార్లు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. ఏమండి ఏం చేసుకుంటావు నీ డబ్బులు? ఓ వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణము నీ అయితే నేను తీసివేస్తే ఏం చేస్తావు? ఏం చేసుకుంటావు? నీ ఆస్తిని, ప్రాణం ముఖ్యమా, నీ ధన సంపదలు ముఖ్యమా? చూడండి, ఒకడు తనకు ఉన్నదంతాను అమ్మేసి తనకి వెళ్ళి ఆ ముత్యమును తెచ్చుకున్నాడు. ఏంటి ఆ ముత్యము? క్రీస్తుని నమ్మిన వాడికి నిత్య జీవము, క్రీస్తుని విశ్వసించిన వాడికి పరలోకము. ఈ లోకముల శ్రమలు, ఈ లోకముల అవమానాలు, నిందలు, దూషణలు, ఏమండి బాధలు లేకుండా క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందండి? అయ్యా బాధలే ఉండకూడదు అయ్యా అంటే ఎట్లా కుదురుతుంది? చచ్చిపోయినాడికే బాధలు ఉండవు, అందరికీ బాధలు ఉంటాయి. ఈరోజు కడిమే పోయింది, రేపు తలపొట్టు పోయింది, ఈరోజు నీ అప్పులు పోయి ఇంక బతుకులు నీకు బాధలు ఉండవా? కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిని కన్నీరు కాచాలి. ఈ లోకములో మనం జీవించే వరకు పోరాటాలే, ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. కానీ ఈ లోకమును ముగించాక నిరంతరమైన పరలోకం,
ఆ నిత్య జీవము కేవలము యేసు ప్రభు ద్వారాంగే. అందుకే పౌలు ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం వచ్చి చదవండి. యా, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చదవండి. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైతిని, నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడినై ఆయన యందు అగుపడ నిమిత్తమును ఏ విధమైన చేతను మృతుల్లో నుండి నాకు మీరు వదిలిపెట్టేశారు. నేను 8వ వచనం అంటే వదిలేశారు. ఈ లోకములో ఉన్న సమస్తం కుప్పగా ఎంచుచున్నానని 9వ వచనం చదువుతున్నారు. 8వ వచనం చదవండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంతేనా? అంతే ఉందా? ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ఏమండి? ఐ హ్యావ్ లాస్ట్ ద థింగ్స్ దట్ ఐ కన్సిడర్డ్ దెమ్ as a garbage. కుప్ప. చదువులు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, స్థలాలు, ఇల్లులు, వాకిళ్ళు, ఏమండి మందిరాలు. ఏమండి ఇది ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, అందరు చర్చలు కట్టాలని. ఏమండి అమెరికాలో నేను వెళ్ళినప్పుడు అండి ఎన్ని చర్చలు తెలుసా అండి, యూకేలో చర్చెస్, యూరోప్ అంతా చర్చెస్, కూర్చుంటే 1,00,000 మంది సౌండ్ లేకుండా చక్కగా లైట్ లేకుండా వినే చర్చెస్. ఆదివారం 4-5 వస్తారండి. అమెరికా దేశంలో చెప్పారు, అయ్యా ఈ చర్చిలన్నీ ఈరోజు పబ్లు అయిపోతున్నాయి, మార్కెట్లు అయిపోతున్నాయి, ఇవన్నీ వేరే మతస్థులు తీసేసుకుంటున్నారు, బ్యాంకుల్లో లోన్లు పెట్టేశారు, మెయింటెనెన్స్ లేదు, కానుకలు లేరు, మనుషులు లేరు. చర్చి కాదండి దయచేసి, చర్చ్ ఈజ్ నాట్ ఏ బిల్డింగ్. చర్చికి రావాలి, అందరు నా చర్చికి రావాలి, అందరు నాకే కానుకేయాలి, అందరు మీ దశమ భాగం వేయండి, మా చర్చే పెద్ద చర్చ్. ఇది ఒక గొడవ అయిపోయింది, నేనే పెట్టాలి అన్ని చర్చలు. దిస్ ఈజ్ నాట్ రైట్. ఎక్కడో నాకు తేడా అనిపిస్తుంది. యేసు ప్రభు ఒక చోట కట్టాడా, శిష్యులు ఒక చోట మందిరం కట్టాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త వారి ఇంటింటా కూడి. ఈరోజు ఈ మెగా చర్చెస్లో ఏంటంటే ఒకరిని చాలా బాధతో చెప్తున్నాడు. సింగపూర్లో ఒక పెద్ద చర్చ్, ఆ చర్చికి వెళ్ళాను, అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు, ఆ ఎల్ఈడీలో ఏదో వేసుకుంటున్నారు, ఇక్కడ సెల్ ఫోన్ గిఫ్టింగ్, సెల్ ఫోన్ పాప్కార్న్ తినేవారు పాప్కార్న్ తింటున్నారు, ఏమంటే మాట్లాడుకుంటున్నారు. ఇంకా లండన్లో ఒక చర్చికి వెళ్ళాను, పేర్లు చెప్తున్నాకి, అక్కడ అందరూ అబ్బాయిలు అమ్మాయిలు సగం బట్టలు వేసుకొని గంతులు వేస్తున్నారు. ఇదేంటయ్యా లైట్లు ఆఫ్ చేసేసారు, ఇదేంటయ్యా పబ్బా, ఏంటయ్యా జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదయ్యా. ప్రశాంతత లేదే, దేవుని సన్నిధి లేదే. ఏమంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను వినండి, నేను ఏ చర్చికి సపోర్ట్ చేయను, ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ చర్చ్. నేను ఒక మాట చెప్తాను వినండి, నీవు ఏ చర్చికి వెళ్ళాలో చెప్తాను. నీ కోసం ఒక పాస్టర్ గారు సెల్ ఫోన్ ప్రార్థన చేస్తాం, ఏమండి జీతగాలు ప్రార్థన చేస్తాం, జీతగాలు ఉంటారు కదండి, 10,000 15,000 20,000 ఇచ్చిస్తాం. వాళ్ళు కాదు, సేవకుడు. ఒక సేవకుడి జీతం ఉండదండి. నిజమైన సేవకులు జీతం ఉండదు అసలు. సేవకుడు తన జీవితం అంతా అంకితం చేసుకొని వ్యాపారాలు చేయకుండా, లోకరీత బతకకుండా దేవుని కోసం యథార్థముగా జీవించే సేవకుడు. అలాంటి ఒక సేవకుడు, ఆయన మంచిగా వాక్యం చెప్పకపోయినా, ఆయనకి జ్ఞానం లేకపోయినా, అలాంటి ఒక సేవకుడు నీకు ఆత్మీయత ఉండాలి. ఆ చర్చిలో ఏసీ లేకపోయినా, నీకు అన్నం పెట్టకపోయినా, ఏమండి నీకు సమాధి ఇవ్వకపోయినా, ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు, నిన్ను పట్టించుకునేవారు, నీ ఆత్మను పట్టించుకుని, నీ ప్రాణమును పట్టించుకునేవారు. ఆయన అయ్యారు ప్రార్థన చేయను, మనసు బాగాలేదు, నీకు ప్రార్థనలో ఏకీవించేవారు, నీతో పాటు నిన్ను బలపరిచేవారు. అలాంటి స్పష్టంగా పట్టుకోండి, అలాంటి సంఘానికి అంకితం ఇవ్వండి. ఎప్పుడు చూసినా డబ్బులు ఇవ్వండి, ఎప్పుడు చూసినా అది చెయ్యండి, మీ ఇది ఇస్తాను అది ఇస్తానని. ఏమంటే చచ్చిపోయి మనం ఏం చేసుకుంటామండి సమాధితోటి, మనకెందుకు? చచ్చిపోయి మనం సమాధిలో పెట్టిన ఏమి, రోడ్లో కుక్కలు పడేసిన ఏమి, ఎక్కడ పోతే ఏమండి, ఈ దేహాన్ని విలువ లేదు కదా. శరీరమైన ఆహారం కాదు కదా ముఖ్యమైనది, శరీరమైన వస్త్రాలు కాదు ముఖ్యమైనది. దేవుని మందిరాన్ని మనం ఎందుకు వెళ్తున్నామండి? అసలు మందిరానికి లోకానికి వ్యత్యాసం ఏంటండి? దేవుని మందిరానికి మన ఆత్మను బలపరచుకోవడం కోసం వెళ్తున్నాం. ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావంటే, ఈరోజు నువ్వు దరిద్రతలో ఉన్నావంటే, ఈరోజు నువ్వు ఏమన్నా నీ జీవితంలో ఏది సాధించి దాని కారణం నీ ఆత్మీయ స్థితి పాడైపోయింది. వ్యసనాలకు నువ్వు బానిసైపోయి, తాగుడు బానిసైపోయి,
నీ మీద చేయి పెట్టి నీలోని తాగుడు దెయ్యం వెళ్ళగొట్టావు, పాస్టర్ దగ్గరికి వెళ్ళు. నీలోని వ్యభిచార దెయ్యం వెళ్ళగొట్టావు, పాస్టర్ దగ్గరికి వెళ్ళు. నీలో ఉన్న పాప వ్యసనముల నుంచి నీ కోసం మొరపెట్టి ఉపవాసం ఉండి మొరపెట్టే సేవకుల దగ్గరికి వెళ్ళు. అంతేకాని ఏదో టైంపాస్ కాలక్షేపం చేయాలి, కోతుల్లా గంతులు వేస్తున్నారు ఈరోజు. సేమ్ అండి, ఇన్ని లోకములో ఇన్ని సంఘాలు వెళ్ళి చూపించాను. నా మాట చెప్తున్నాను, నా బాధతో ఈ మాట చెప్తాను. అమెరికాకి వెళ్ళి వచ్చాక నేను 2 రోజులు ఏడ్చానండి, లిటరల్ 2 days ఏడ్చాను. అసలు మనసు ఇరిగిపోయింది. అమెరికా అంటే క్రైస్తవ దేశం, అమెరికా అంటే ఇది. అమెరికాలో చూసి ఆ సంఘముల్లో విశ్వాసం లేరు. పాస్టర్ గారు సిగరెట్ తాగుతున్నారు, పాస్టర్ గారికి 2 భార్యలు అంటున్నారు. అక్కడ వస్తాయి విశ్వాసులందరూ ఇష్టానుసారంగా ఉంది. ఏంటి ప్రభు, ఏమైపోతుంది? జానథన్ ఎడ్వర్డ్, డేవిడ్ బ్రైనార్డ్, ఏమంటే డిఎల్ మూడీ, గొప్పగా జార్జ్ వాషింగ్టన్. అమెరికా దేశము పునాది, క్రైస్తవ పునాది బైబిల్. అమెరికా కాన్స్టిట్యూషన్ బైబిల్ మీద కట్టిన కాన్స్టిట్యూషన్. అబ్రహాం లింకన్ వాళ్ళు బైబిల్ని పెట్టి ఉన్నాడు, బైబిల్ మ్యూజియం వాషింగ్టన్లో. ఇవన్నీ చూసి ఏంటి దేశం అయిపోతుంది? వ్యభిచారం. అసలు భర్త ఉండగా భార్య ఉండగా 2 ముగ్గురిని పెళ్లి చేసుకుంటాం. ఎవడ్రా నీ తండ్రి అంటే ఎవరికి అర్థం కాదు. ఏమైపోతుంది ఇది? సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది, అసలు భ్రష్టత్వంలోకి ఉంది. మన దేశంలో అదే ప్రయత్నం, అలాగే వెళ్తుందండి. ఏమంటే మందిరానికి వెళ్ళి గంతులేస్తే ఆవిడ మందిరానికి యవనస్తులు ఒక మాట చెప్తున్నా వినండి. పబ్కి ఏంటంటే వ్యత్యాసం? మీ వ్యభిచార ఆలోచనల నుంచి మీకు విడుదల ఉందా? నువ్వు బాయ్ ఫ్రెండ్ అంటున్నావు, గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు. సినిమాలో చూస్తాను తప్పు నేను తెలుసా? నీ కామ ఇచ్చలు నువ్వు జయిస్తున్నావా? నీ దేహము దేవుని ఆలయం అని పవిత్రము. నువ్వు ఏం వెతుకుతున్నావు సెల్ ఫోన్లో చెప్పు. నువ్వు అంత గంతులేస్తున్నావు, ఓకే, అన్ని పాటలు పాడేసావు. పాటలు పాడేసాక ఏం చేస్తున్నావు చెప్పు. సినిమాల నుంచి జయము లేదు, చెడు ఆలోచన నుంచి జయము లేదు, పవిత్రత లేదు, యథార్థత లేదు, సత్యము లేదు, ఇంట్లో చదువుకుంటలేదు, నువ్వు ఇంట్లో సంపాదించలేదు, పెద్ద వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంకా బాధ పెడుతున్నావు, వారిని బెదిరిస్తున్నావు, వారిని అవమానపరుస్తున్నావు. ఏదా నీకు బైబిల్ బోధించేది? ఇదేనా నీ సంఘము నీకు నేర్పించేది? మోకాల ప్రార్థన ఉందా? కన్నీటి ప్రార్థన ఉందా? యవనస్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు ప్రతి ఒక్కడికి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఏంటి? 4 బాయ్ ఫ్రెండ్, 4 గర్ల్ ఫ్రెండ్ అండి. ఒక ఆయన అంటున్నాడు, ఒక ఆమె నన్ను మోసం చేసిందన్న. ఎందుకయ్యా? ఫోన్ రీఛార్జ్ చేయాలంటే ఈయనకి చేస్తుందంట, టీవీ రీఛార్జ్ చేయాలంటే ఇంకొకరు చేస్తుందంట. అలా ఒక్కొక్కటికి ఒకరిని పెట్టుకుందంట. ఏంటండి ఇది? క్రైస్తవులు మళ్ళీ, విశ్వాసులు మళ్ళీ ఎంత భయంకరంగా లోకం అయిపోయింది. నువ్వు క్రీస్తుని వెంబడించాలంటే మొదటగా నీ హృదయముని సులువేయబడాలి. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు కోసము ఏమంటే సమస్తము కుప్పగా ఎంచాను. పౌలు గారు బెన్స్ కారు కుప్ప, పౌలు గారు మెగా చర్చ్ కుప్ప. పౌలు గారు ఇదిగో మంచిగా కడుపు నిండా తినండి, హ్యాపీగా ఉండండి, ఇంకా కట్టలు కుప్పయ్యా. పౌలు గారు రండి మా ఏరియాకి, మీరు ప్రెసిడెంట్గా ఉండండి, చర్చెస్ అన్నిటికి కుప్ప. ఏమండి రాళ్ళ దెబ్బలు కొట్టయ్యా, కోడ దెబ్బలు కొట్టు. ఏ మనుషుడండి ఆయన? నిజంగా అనుకుంటుంది ఆయన పక్కన కూర్చొని ఆయనతో పాటు దెబ్బలు తింటే ఎంత బాగుండేది. ఏమండి ఈరోజు క్రీస్తు కోసం నిందలు పడలేము, అవమానాలు పడలేము. ప్రభా వచ్చేసారు, ఎవరు విరోధులు వచ్చేసారు, ప్రభా ఏం చేస్తారంట? అంత అంటే నీ ప్రాణం తీస్తారు, అంతే తీసుకోపో అంతే. ఏమండి ఏం బయట తీసుకో, ప్రాణమే కదా, నా ఏసే నా కోసం ఇచ్చాడు, తిరిగి నేను ఇస్తాను, దాని తప్పేమి, తీసుకో ప్రభా అని ధైర్యంగా ఉండాలి. ప్రొటెస్టులు చేస్తారంట, రోడ్ల మీద ఎక్కేసి కేకలేస్తారంట, మాకు న్యాయం కావాలి. న్యాయం ఎక్కడ ఉంది? యేసు ప్రభునే సిలువేసి. ఏం ప్రభువే చెప్పాడు కదా, మీరు యజమానుడి కంటే గొప్పవారా? ఈ లోకం మిమ్మల్ని హింసిస్తుంది, మిమ్మల్ని దూషిస్తుంది. సారీ అండి, నా మాటలు కఠినంగా ఉండాలి. అసలు ఏంటి అర్థం కావట్లేదు ఈరోజు ఎవరికి. బైబిల్ ఏం చెప్తుందో అర్థం కావట్లేదు. బైబిల్ చదువుతాయి కదా అసలు విశ్వాసం. పాస్టర్ గారు ఏం చెప్తారు అది వింటున్నారు, తల కొట్టు ఊపేసుకుంటున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇదిగో దేవుని రాకడి త్వరలో ఉంది. దేవుని రాకడది త్వరలో ఉంది. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆయన ప్రతి ఒక్కడికి తీర్పు తీసిపోతున్నాడు. ఈరోజు దేవుని వస్తే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావా? ఇతను వెళ్ళి తనకు ఉన్నదంతా అమ్మివేసి ఆ ముత్యముని హత్తుకున్నాడు. ఆ ముత్యమే ఎవరో కాదు, యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి విమోచన, రక్షణ, నిత్య జీవము, పరలోకం మనకు వచ్చింది. హత్తుకుంటున్నావా యేసయ్యని? దేవుని వాక్యం హత్తుకుంటున్నావా? దేవుని వాక్యం నీ హృదయంలో దాచిపెట్టుకుంటున్నావా? దేవుని చెప్పిన అడుగు జాడల్లో నడుస్తున్నావా? దీనముగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా జీవిస్తున్నావా? దానియేలు జీవించాడు అలాగా, యోసేపు జీవించాడు అలాగా, పరిశుద్ధంగా వారు జీవించారు. వారు
ఏమంటే భక్తులు వారు అన్ని కష్టమైన పరిస్థితుల్లో కూడా వారు పరిశుద్ధతను కాపాడు కేవలం వారి దేవుడికి భయపడు. చూడండి, ఆ కాలాల్లో వారు జీవించారు. ఈ కాలంలో మనం జీవించాలి దేవుడి కోసం పరిశుద్ధంగా. మనము జీవించాలి, మనం బ్రతకాలి, మనం యథార్థముగా ఉండాలి, మనము సత్యమును మాట్లాడాలి, మనం దేవుని వాక్యం. దిస్ ఇస్ అ బుక్ ఆఫ్ విజ్డమ్ అండి. బైబిల్ ఇంకో పేరు పెట్టాలంటే ఇట్స్ అ బుక్ ఆఫ్ విజ్డమ్. దేవుని మాటలు ముత్యముల కంటే విలువైనవి. అందుకే యేసు ప్రభు చూడండి ఒక మాట అన్నాడు. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు, మత్తయి 7వ అధ్యాయము 6వ వచనం, మత్తయి 7:6. దయచేసి మీ బైబిల్ మీరు చూడండి, మాతో పాటు చదవండి. పరిశుద్ధమైనవి కుక్కలకు పెట్టకూడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయుకుడి. వేసిని ఎడల అది ఒకవేళ వాటిని కాలితో తొక్కి నీ మీద పడి. నాకు ఈ మాటకి చాలా రోజులు అర్థం కాలేదు, అర్థమైనా మర్చిపోతుంటాం కదండి. మరలా నేను ఈరోజు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఎంత చక్కగా అంటే పందులండి. పందు అంటే అది కామూత నిండు, ఎప్పుడు చూస్తే భూ సంబంధమైనది. కిందే చూస్తుంది, పైన చూడదు. పంది తెలుసా నేను? మిలిగిన జంతువుల పైన చూస్తుంది, కానీ ఈ కిందే చూస్తుంది. ఎక్కడ బురద ఉంది, ఎక్కడ పెంట ఉంది, ఎక్కడ గబ్బు ఉంది, ఎక్కడ తిండిపోతుంది. ఇది కామముతో ఉన్నది, పాపముని ప్రేమించేది. ఈ పందులకు ఏమి ఇయ్యద్దు అంటున్నాడు దేవుడు? ముత్యములు ఇయ్యద్దు. దేవుని వాక్యము ముత్యము లాంటివి. వారికి దిద్దుబాటు అసహ్యం. వారు ఆ గబ్బులనే ఉండాలి, ఆ సారాయి బాటలు, ఆ దుర్మార్గం, ఆ వ్యభిచార కార్యాలు, ఆ చెడు స్నేహం. వారు దేవుడి గౌరవం ఉండదు, దేవుడి ప్రేమ ఉండదు. అలాగే ఆ గబ్బులో దొల్లుకుంటూ ఉండాలి. ఏమంటే అలాంటి వాళ్ళకి వెళ్ళి నువ్వు దేవుడిని నమ్ముకోండి, పోరా నువ్వు నమ్ముకున్నావా, నువ్వు సరిగా ఉన్నావా, ఏమంటే నువ్వు యథార్థంగా ఉన్నావా, పెద్ద వచ్చేసాడు భక్తుడు చెప్తాను అని మరలా మనకే బొరతపడుతుంది. దేవుడు అంటే అలాంటి వదిలేసే, అలాంటి వాళ్ళు జోలికి వెళ్ళొద్దు అసలు. ఏమంటే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఖచ్చితంగా. పందులు, కుక్కలు దేవుని రాజ్యముకి ప్రవేశించవు. కుక్కలు ఏం చేస్తుంది? కుక్క విశేషం చేస్తాను. కుక్క వామిటింగ్ చేసుకున్నాక మళ్ళీ వామిటింగ్ అంటుందండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఆదివారం వెళ్ళి యేసయ్యా నేను పాపిని, నేను చెయ్యను, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తారు. మరలా ఆదివారం ఒక రోజున వదులుతారా, సాయంకాలమే స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి కుక్కలకి వ్యత్యాసం ఏం లేదు. ఒక పాపముని విడిచిపెట్టి దాన్ని నువ్వు మరలా చేస్తున్నావంటే అది నీ కుక్క, నీ స్వభావం. మారు మనసు పొందు. యేసు ప్రభు ఏడు తమాషా కాదు, జోక్ కాదు. నీలో కుక్క స్వభావం ఉందా, లేకపోతే నీలో పంది స్వభావం ఉందా? నీ ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నావు? నువ్వు ఆత్మీయంగా పెద్ద విశ్వాసం అనుకుంటున్నావు, నువ్వు ఒక పెద్ద భక్తుడు అనుకుంటున్నావు, నువ్వు పెద్ద గొప్ప పాస్టర్ అనుకుంటున్నావు, లేకపోతే పెద్ద సంఘ పెద్దను అనుకుంటున్నావు, కానీ నువ్వు క్రీస్తుతో నువ్వు ఈ జీవితం యథార్థంగా ఉందా? నీ హృదయం వెరక్కొట్టబడిందా? నీ బ్రతుకు మార్చబడిందా? ఈరోజు నువ్వు చేసే తప్పని గ్రహింపు నీలో ఉందా? పశ్చాత్తాపడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. నీ అతిక్రమము, నీ దోషం ఒప్పుకో. ఏమో ఆయన కృప చూపిస్తాడు, క్షమిస్తాడు, ఆయన దయ చూపిస్తాడేమో. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకో. దయచేసి అలా ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, అవునయ్యా మా జీవితము నాయన ఎంతో దుర్మార్గమైన స్థితిలో ఉన్నామయ్యా. మాలో పరిశుద్ధత లేదు, మాలో పవిత్రత లేదు, మాలో జ్ఞానము లేదయ్యా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని గంతులు వేస్తున్నాము, కానీ క్రీస్తు మా హృదయములో లేడయ్యా. ఈరోజు మమ్మల్ని క్షమించు నాయన. అయ్యా నీ వాక్యము, నీ రెండంచెల ఖడ్గముతో మా హృదయమును బదలగొట్టయ్యా. మాలో ఉన్న అహము, మాలో ఉన్న స్వార్థము, మాలో ఉన్న ధనాపేక్ష, మాలో ఉన్న డంబము, మాలో ఉన్న గర్వము అయ్యా మా అనేది రూపలేఖలు లేకుండా, నా అనేది రూపలేఖలు లేకుండా క్రీస్తు మాలో ఉండడానికి సహాయం చేయి. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభు. మీరు ఎక్కడ చూసినా క్రైస్తత్వము నీ పేరు చెప్పుకుంటున్నారు, కానీ నీ నామములో జరుగుతున్న దౌర్జన్యములు, అన్యాయములు, భ్రష్టమైన కార్యాలు ఎక్కడ చూసినా అయ్యా నాయన నిన్ను ఎంతగా బాధ పెడుతున్నామయ్యా. మేము నిన్ను ఎంతగా విసిగిస్తున్నాం, మమ్మల్ని క్షమించు ప్రభా. అయ్యా మా బండ హృదయములను కర్రగొట్టినాను, వెర్రగొట్టాయా. రాతైన గుండెలు తీసివేసి మాసమైన గుండెలు దయచేయి ప్రభా.
అయ్యా మాకు ఏక దృష్టిని, ఏక మనసు దయచే ప్రభా, ఏకాత్మను దయచే ప్రభా, నీ వైపు చూచువారు, దినదినముకరైనా పరిశుద్ధతను ప్రేమించువారుగా, నీ వాక్యముని నాయన చదువువారుగా, ధ్యానించువారుగా, లోబడేవారుగా, సత్యమును పలికివారుగా, యథార్థమైన నీ మార్గములోనైనా నమ్మకముగా భయభక్తులతో నడిచేవారుగా ఉండడానికి సహాయం చేయి. అయ్యా నైనా నీ రాకడ సమీపము ఆసీనమైంది, నీ రాకడ ఆసీనమైంది. ఒకరోజు నీ ముందు నిలబడాలి, ఒకరోజు నువ్వు గ్రంథములు తెరిచి మమ్మల్ని తీరుస్తావు అనే భయము మాకు దయచేనా, గ్రహింపు మాకు దయచేనా. మా గొప్పతనమును చూసి మేము వెర్రబోయకుండా దీనులుగా పరిశుద్ధులుగా ఉంటాం. చివరి శ్వాస వరకు నాయన నీ ద్వారంగా నాయన నల్లగొట్టబడిన వారికి, వెర్రగొట్టబడిన వారికి, నీ రూపములు, నీ స్వరూపములు నేను నీకులాగా ముత్యము వల్లే మేము తయారైబడి ఉండటానికి సహాయం చేయమని రవితన వాక్యాన్ని ముద్రించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడి మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. ఏంటన్నా జోన్న ఎప్పుడు చూసినా సీరియస్గానే చెప్తామంటాను. ఏమండి, ఎక్కడ చూసినా సీరియస్గా చెప్పకపోతే నవ్వుతూ చెప్పమంటారా అండి? ఎంత వేదన, ఎంత బాధ. ఈరోజు దేవుడు ఎంతోమందిని ప్రేమించి, ఎంతోమందిని తన రక్తంతో కొనుక్కున్నప్పటికీ ఎంతోమంది దేవుని ప్రేమను చులకనగా చూస్తున్నారు. చూడండి, సమయం అయిపోతుంది, ఇంకా టైం లేదు. మీ ఇంట్లో నిప్పట్టుకుంది అనుకోండి, ఎందుకు సీరియస్గా రండి కేకలేసి రండి రండి అని పాటలు పాడుకుంటూ రావచ్చు కదా, ఎందుకు కేకలేస్తాం అయ్యో నిప్పు ఏమంటే ఇదిగో దేవుని రాకడ త్వరలో, టైం లేదు, సమయం అయిపోతుంది, జీవితం అయిపోతుంది. దేవుడిచ్చిన ప్రతి అవకాశంలో ఉపయోగించుకొని ఈరోజు ఉపవాసం అని మీరు ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి, సరి చేసుకొని సరిదిద్దుకోండి. వాడు సరిలేదు, వీళ్ళు సరి పక్కన పెట్టి మన సరి అవుతాం. కనీసం మన పరలోకానికి వెళ్ళిపోతాం. ఇతరుల సంగతి మనకు అవసరం లేదు. మన కుటుంబం, మన బిడ్డలు, ఏమంటే మీ బిడ్డలు, మీ భాగస్వామ్యులు, మీ రక్త సంబంధాలు, కనీసం మీరన్న పరలోకానికి వెళ్తాం. మనం దేవుని రాజ్యంలో నివసిద్దాం. దయచేసి ఈ సమయంలో మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఎవరైనా సరే మీకోసం మేము కూడా కలిసి మీతో ప్రార్థన చేయాలని ఆశిస్తే మరి స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్ కానీ వాట్సాప్ కానీ మీరు చేయొచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తానికి మేము ఇక్కడ ఉన్నాం, మేము ప్రార్థిస్తాం. కానీ మీరు కూడా ప్రార్థన చేయాలి. అదే ఇలాగా ఈ పరిచర్లో మీరు పాలు పొందాలని ఆశిస్తే మరి మీ గూగుల్ పే విరాళం పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ మీద ఉన్నాయి. మరి మీరు దేవుని చిత్త ప్రకారము ఈ పరిచర్లో మీరు పాలు పొందవచ్చు. మరి దేవుని చిత్తం మీద కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.